మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్వేతపత్రంను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో వివరాలు వెల్లడించనున్నారు సీఎం. కాగా గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక గడిచిన 5 ఏళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. మరో శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్వేతపత్రంను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో వివరాలు వెల్లడించనున్నారు సీఎం. గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గడిచిన 5 ఏళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. అవును, ప్రస్తుతం శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరొకసారి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం పైన శ్వేతపత్రం విడుదలకు సన్నాహాలు చేస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇప్పటికే ఆయా శాఖల నుంచి కూడా నివేదిక కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వరుసగా పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అదేవిధంగా పవర్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి అంశాలపైన ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో భాగంగానే ఈ రోజు శాంతి భద్రతలకు సంబంధించి గత 5 ఏళ్లలో జరిగినటువంటి దాడులకు సంబంధించి జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు వైట్ పేపర్ ని విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అనుసరించేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలపైన కూడా ఈ రోజు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పవన్.